హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు ఈరోజు ఏంటంటే కొత్త రకమైన యాప్ తీసుకొచ్చా. అది ఏంటంటే పైకాయిన్ అనేది ఏంటంటే మన ఇండియా లెవెల్లో బిగ్గెస్ట్ కాయిన్ కాబోతుంది. మన బిట్ కాయిన్ ఉంది కదా, బిట్ కాయిన్ కానీ ఎక్కువ హై లెవెల్ అవుతుంది. ఇది మీకోసం తీసుకొచ్చిన. ఇది హై రియల్ ఫేక్ కాదు, ఇది 100% జెన్యూన్ ఉంటుంది. ఇది యాప్ మీకు ఎలా చేయాలి, ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి అని మీకు ఇప్పుడు క్రియేట్ చేసి చూపిస్తాను మీకు. ఇది మీకు ఏంటంటే ఇండియా లెవెల్లో ఉంది. మన 190 దేశాలలో ఉన్న క్రిప్టో కరెన్సీ. ఇది మీకు ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఏ విధంగా డౌన్లోడ్ చేయాలని మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇవాళ ఇన్స్టాల్ చేయాలి చూపిస్తాను. గ్లోబల్ ప్లే స్టోర్కి వెళ్ళి పై నెట్వర్క్ అని టైప్ చేయాలి. నెట్వర్క్ టైప్ చేయగానే నీకు ఐ సింబల్ అనిపిస్తుంది కదా, పై సింబల్ ఉన్నది అనేది మనం డౌన్లోడ్ చేయాలి, వేరే డౌన్లోడ్ చేయకూడదు. పై నెట్వర్క్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు లోడింగ్ అవుతుంది చూడండి. అది ఏంటంటే ఫేక్ కాదు, రియల్ 100% జెన్యూన్ ఉంటుందండి. ఎందుకంటే నేను ట్రై చేశాను ఆల్రెడీ. కాయిన్స్ కూడా మనకు మైనింగ్ అవుతూనే ఉంది, మీకు కూడా చూపిస్తున్నాను. ఇన్స్టాల్ అయితే అయింది. ఇన్స్టాల్ అయిపోయి మనం దాన్ని కంటిన్యూ చేసుకుందాం. కంటిన్యూ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తాం. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఓపెన్ కాగిన తర్వాత మనం చూడండి, మనం ఏంటంటే కంటిన్యూ విత్ ఫేస్బుక్, కంటిన్యూ విత్ ఫోన్ నెంబర్ అని ఇస్తారనమాట. మనం చేసుకోవాల్సిందంటే కంటిన్యూ విత్ ఫోన్ నెంబరే తీసుకోవాలి. ఫేస్బుక్ అనేది యూజ్ చేయదు. అది మనం యూజ్ చేసేదాని తర్వాత మనం కంటిన్యూ తర్వాత డీటెయిల్స్ తర్వాత ప్రాబ్లం వస్తుంది, నేమ్ చేంజ్ ఉంటుంది అనమాట. ఫస్ట్ కంటిన్యూ విత్ ఫోన్ నెంబర్ మాత్రమే తీసుకోవాలి. మనం దాని డీటెయిల్స్లో కంటిన్యూ విత్ ఫోన్ నెంబర్ క్లిక్ చేసేసి మీ ఫోన్ నెంబర్ ఇక పైన కంట్రీ దగ్గర ఇండియన్ మనం చేసుకోవాలి. ఇక్కడ పైన దేశాలు ఉంటాయి కాబట్టి 95 డేస్ మనం ఓన్లీ ఇండియా తీసుకోవాలి. ఇండియన్ టైప్ చేయండి. ఇండియన్ టైప్ చేసేసి క్లిక్ చేసిన తర్వాత కింద మీ మొబైల్ నెంబర్ని టైప్ చేయండి. మొబైల్ నెంబర్ టైప్ చేసేసి ఎంటర్ తీసుకోండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ చేయండి. సబ్మిట్ కొట్టండి. పాస్వర్డ్ అడుగుతుందండి. పాస్వర్డ్ క్రియేట్ చేయండి. ఓన్ పాస్వర్డ్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే నార్మల్గా లెటర్స్ ఉంటాయి కదా, 5 లెటర్స్ క్రియేట్ చేసి పాస్వర్డ్ కొట్టండి. పాస్వర్డ్ మీకు లెటర్స్ ఉంటుంది కదా, అప్పర్ లెటర్స్ అండ్ లోవర్ లెటర్స్ అండ్ బిగ్గెస్ట్ టైపింగ్ చేసి సేవ్ చేసుకోండి. అది మనకు గుర్తుపెట్టుకోండి సేవ్ చేసి. ఎందుకంటే మనం ఏదైనా ఓపెన్ చేసినా లాక్ కంపల్సరీ పాస్వర్డ్ కావాలి. పాస్వర్డ్ లేకపోతే మనం ఓపెన్ కాదనమాట. కంపల్సరీ సేవ్ చేసుకొని మరి దాని నోట్ ప్యాడ్లో కానీ ఏమైనా సేవ్ చేసి పెట్టుకోండి మీరు మొబైల్లో కానీ. వెరిఫై పాస్వర్డ్ కూడా అడుగుతుంది, సబ్మిట్ కొట్టండి. ఓకే, సెట్ యువర్ అకౌంట్ మీరు క్రియేట్ చేసుకోవాలండి. ఎందుకంటే మళ్ళీ దీంట్లో మీరు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా నేమ్ దగ్గర వస్తుంది. మీరు కరెక్ట్ ఫిట్ చేసేయండి. సర్ నేమ్ కానీ మీ నేమ్ కానీ. ఫస్ట్ నేమ్ అంటే మీ ఆధార్ కార్డులో ఏముందో అది క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. లాస్ట్ నేమ్ అంటే మీ నేమ్ ఏముందో మీ నేమ్ క్రియేట్ చేసుకోండి. నా నేమ్ ఇస్తాను ఇక్కడ. మొత్తం మీ డీటెయిల్స్ మొత్తం ఆధార్ కార్డులో ఏముందో అది టైప్ చేయండి. ఇక్కడ మీది చాయిస్ యూజర్ నేమ్ అంటే 5 అకౌంట్లో ఉన్న మీ యూజర్ నేమ్, ఇది ఇంపార్టెంట్. యూజర్ నేమ్ కరెక్ట్ పెట్టుకోండి. మీరు ఏమన్నా ఎవరికన్నా వాలెట్ షేర్ చేయాలన్నా కానీ ఇది వాలెట్లో మీకు ఇదే నేమ్ మీరు షేరింగ్ చేస్తే వాళ్ళకి మీకు పై కాయిన్ ద్వారా ఒక 1 కాయిన్ మీకు యాడ్ అయిపోతుంటుంది. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వెరిఫై అడుగుతుంది అనమాట. వెరిఫైలో మీకు వెరిఫై చేయండి. వెరిఫై కంప్లీట్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ కంపల్సరీ ఇలా అడుగుతుంది. కొన్నిటికి అడుగుతుంది, కొన్నిటికి అడగదు. ఆల్మోస్ట్ ఏంటంటే అది
మీరు చేస్తున్నారో లేదా ఫేక్ రియల్ అని మీకు తెలుసుకోవడానికి ఇది కంపల్సరీ చేయాలన్నమాట మీకు ఇది. ఈడ ఇన్విటేషన్ కోడ్ అని చెప్పాను కదా ఇందాక, సేమ్ అలా మీకు ఎవరికైనా మీరు షేర్ చేసి మీకు పంపించారు అనుకోండి, ఇక్కడ ఇన్విటేషన్ కోడ్ కంపల్సరీ కొట్టండి. ఇన్విటేషన్ కోడ్ ఏంటంటే మాది ఉంటుంది, నాది పెడతాను చూడండి. నాది కొట్టేశారంటే మీరు నా మైనింగ్ ద్వారా నీకు స్పీడప్ అవుతుంది అనమాట. ఇన్విటేషన్ కోడ్ కొడితే నీ మైనింగ్ నా మైనింగ్ ద్వారా రన్నింగ్ అవుతుంటుంది కదా, ఆ రన్నింగ్ ద్వారా మీకు ఇన్విటేషన్ ఎక్కువ అయిపోతుంది అనమాట, స్పీడ్ అయిపోతుంది. ఇక్కడ మనం వచ్చాం కదా చూడండి, ఈ రైట్ సింబల్లో చూపించింది కదా, దాన్ని మనం ఇప్పుడు క్లిక్ చేయాలని. క్లిక్ చేస్తే మీకు కదా సింబల్ అనేది మీకు కనిపిస్తుంటుంది డైలీ. 24 hours తర్వాత మీకు క్లిక్ అయిపోతుంది. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది చూడండి. మనం క్లిక్ చేస్తే సరిపోతుంటుంది. అన్ని ఆప్షన్స్ సెలెక్ట్ చేసేసి నెక్స్ట్ కొట్టేసండి. నెక్స్ట్ కొట్టగా గ్రీన్గా మారిపోయింది కదా, ఇది మనకి మైనింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. మైనింగ్ స్టార్ట్ అయింది కదా, అది మనకి స్టార్టింగ్ చూపిస్తూ ఉంటుంది అనమాట. మైనింగ్ స్టార్ట్ అయిందని డైలీ 24 hours వరకు మనకి ఇది ఇట్లనే చూపిస్తూ రన్ అవుతూ ఉంటుంది, మైనింగ్ అవుతూనే ఉంటుంది. దీనివల్ల వచ్చే మీకు ప్రాబ్లం ఎటువంటి ప్రాబ్లం లేదండి, ఫేక్ కాదు, రియల్ 100% జెన్యూన్. ఇది మన ఇంటర్నేషనల్ లెవెల్లో 5 కాయిన్ రిలీజ్ చేశారు. బిట్ కాయిన్కైనా హై లెవెల్లో వెళ్ళిపోతుంది ఇది. నెక్స్ట్ స్టెప్ 5 బ్రౌజర్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో ఫుల్ వీడియో చేసి నీకు మళ్ళీ చూపిస్తాను. కంపల్సరీ మీరు 24 hours ఒకసారి మైనింగ్ కంపల్సరీ చేయండి. మీకు ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, అలా చేస్తూనే ఉండండి మీరు నెక్స్ట్ వీడియో కోసం.